వినాయక నిమజ్జనాలు ఇయాల్టి నుంచి షురువైనాయి. రేపటి సంధి ట్యాంక్ బండ్ మస్తు బిజీ అవుతుంది. మరి ఇప్పుడు సాగర్ ఎట్లున్నది చూద్దాం. మా రిపోర్టర్ ప్రియాంక ఏం చెప్తుందో. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ కి షాన్. నిజాం కట్టించిన చెరువు. ఒకప్పటి చెరువు ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా అయింది. ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా అని ఇది ఒక అందమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బుద్ధుని బొమ్మ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు బుద్ధుని చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఆ ఫ్లాగ్ని చూడండి మాత్రం వెనకలకి ఓరని చెప్పుకోవాలా. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నీళ్ళు నిండిపోవడంతో ఎక్కువ కావడంతో తూమ ద్వారాలను గిట వదిలేసింది సర్కార్. మామూలుగా కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక యూనిక్నెస్ని తెచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ దాకా గిట కంపుగుండే హుస్సేన్ సాగర్ ఇప్పుడు మాత్రం చాలా నీట్గా తయారైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా చూసుకుంటే హ్యాపీగా ఉంది, చాలా బెటర్ అయింది సాగర్ అని చెప్పొచ్చు. ఇది మామూలుగా కాదు, ఒకప్పటి కంటే ఇప్పుడు మాత్రం చాలా గుడ్ అనే ఫీలింగ్ వస్తుందని చెప్తున్నారు. స్పెషల్గా హుస్సేన్ సాగర్ గురించి లాస్ట్ వర్డ్లో చెప్పాలంటే ఈ 11 రోజులు మాత్రం హుస్సేన్ సాగర్ కాస్త వినాయక్ సాగర్ అయిపోతుంది. ఈ 5 రోజులు కావడంతో నిమజ్జనానికి ఇప్పటికే బారులు తీరుతున్నాయి బొజ్జగణపైలు. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా ఇది టూరిస్ట్ స్పాటే కాదు, గణపతి పండుగ వచ్చిందంటే ఇది గణపతి స్పాట్ గిట్ అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ. కెమెరామ్యాన్ అభిలాష్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.